హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీరాముల్ని. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి మనము దుక్కిదోలి గొర్రెదోలిన దాన్ని రోటావేటర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అంతకుముందు మనం వచ్చేసి రోటావేటర్ చేసి బోయలు తోడడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు వర్షాలు తక్కువగా పడడం వల్ల ఇప్పుడు మనం చూస్తున్న ఈ పెడ్డలు అనేది కరవడం అనేది ఇప్పుడున్న కాలంలో చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు వచ్చేసి ఇటు సైడ్ కొండకు బట్టి అటు సైడ్కి వెళ్ళడానికి కూడా చాలా టైం కూడా పడడం లేదు. ఒక జల్లులు మాత్రం పడడం జరుగుతుంది. వర్షాలు అనేది పడడం లేదు. మేఘాలు అయితే నల్లగా రావడం జరుగుతుంది. కానీ వర్షం అనేది వంగినట్టు వంగి అటు సైడ్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అందువల్ల ఈ పెడ్డలు కరగమనే ఉద్దేశంతో మనం రోటావేటర్ చేయడం జరుగుతుంది. ఈ పెడ్డల కింద అనేది నానలేదనుకో, మనం విత్తనాలు వేసినప్పుడు మొలవకుండా పోవడం జరుగుతుంది. కొంత లెక్క మలిచి కొంత లెక్క మలచకుండా. అందుకోసమే మనం ఇది రోటావేటర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇగో మేఘాలు అనేది రావడం జరుగుతుంది, కాకపోతే వర్షం అనేది పడడం లేదు. ఇలా నల్ల మబ్బులు రావడము, ఒక జల్లు పడడం, ఆగిపోవడం. ఇందుకోసం మనం అందరం బట్టి పైరు వేయాలంటే మనం రోటావేటర్ చేస్తేనే వేయగలుగుతాం ఇప్పుడున్న పరిస్థితుల్లో. అందులో మన చేను వచ్చేసి సెంటర్లో ఉంది. అటు సైడ్ ఇటు సైడ్ పైరు వేసినప్పుడు మధ్యలో మనకు దావ అనేది ఉండదు. ఇవి వచ్చేసి మాగాని భూములు కాబట్టి ఇటుకు సపరేట్గా దారులు ఉండవు కాబట్టి మనం అందరం బట్టి పైరు వేయాలనే ఉద్దేశంతో రోటావేటర్ చేయడం జరుగుతుంది. ఇలా చేసినప్పుడు ఒక మాదిరి వర్షం పడినా కానీ పదునయ్యి మనం విత్తనం వేసే అవకాశం ఉంది. అదే తేమ ఉన్నప్పుడు రోటావేటర్ చేసినట్టయితే టిల్లర్కు తగులుకోవడము మరియు భూమి అనేది గట్టిగా పోవడం జరుగుతుంది. ఇప్పుడైతే పెడల వరకు నానడం జరుగుతుంది. పొలం అనేది అంత గట్టిగా పోదు. పెడలుగా మనం దుక్కేసిన చేయను కాబట్టి అంత ఇబ్బంది ఉండదు. ఎప్పుడైనా రోటావేటర్ చేసేటప్పుడు పొలంలో తేమ లేకుండా చూసుకోవాలి. పొలంలో తేమ ఉన్నట్టయితే అంతగా మెదగడం కూడా మెదగదు. ఎందుకంటే దానికి చుట్టకు రావడం వల్ల తెగే అవకాశం చాలా తక్కువగా ఉంది. పండ్లకు అనేది మొత్తం చుట్టుకోవడం జరుగుతుంది బ్లేడ్లకు. అందువల్ల పొలం అనేది తెగదు. పొలం ఒట్టిగా ఉన్నప్పుడు మన పంటలను రోటావేటర్ చేసినప్పుడు భూమిలో కలిసిపోవడం జరుగుతుంది. ఇలా పెడ్డలు కూడా రోటావేటర్ చేసినప్పుడు మెత్తగా రావడం జరుగుతుంది. కాకపోతే రోటావేటర్కి వచ్చేసి టైం ఎక్కువగా పడుతుంది. రైతులకు వచ్చేసి అమౌంట్ అనేది కొంచెం ఎక్కువగా అవుతుంది. కాకపోతే పెడ్డలు అనేది పోయి పొలం అనేది నీట్గా రావడం జరుగుతుంది. ఇప్పుడు చాలామంది రైతులు రోటావేటర్ చేయడమే జరుగుతుంది. పంట పొలాలు దున్నడం కానీ, బీడు భూములకు బోయలు తోలే ముందు రోటావేటర్ చేసి బోయలు తోలడం జరుగుతుంది. నీట్గా ఉంటుంది. బోయలు పోతే నీట్గా రావడం జరుగుతుంది. గురుదోలు నాకు రోటావేటర్ చేయడం వల్ల తుంగగడ్డలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. బయటపడినప్పుడు ఎండిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి పెడ్డలు అనేది మనం రోటావేటర్ చేయనప్పుడు పెద్ద వర్షం పడినప్పుడే కరగడం జరుగుతుంది. మనం పైరు వేసేటప్పుడు అంత వర్షం పడదు, కానీ పైరు వేసినాక పంట పాడవడానికి ఎక్కువగా వర్షం పడుతుంది. తొలిగా వర్షం పడినట్టయితే పదునులు బాగా అయ్యి గింజలు బాగా మొలిచే అవకాశం ఉంది. ఎప్పుడైనా తేమమైన రోటావేటర్ చేసినట్టయితే పొలం గట్టిగా పడి మనం గొర్రె దోలినా కానీ గీతల మాదిరి రావడమే జరుగుతుంది. చూడడానికి గొర్రె బాగానే పోయినట్టు ఉంటుంది, కానీ పొలం అయితే తెగే అవకాశం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశ సైనికులను ప్రేమించండి, రైతులకు సపోర్ట్ చేయండి. జై హింద్.